కూడా ఉగాది రోజునే జరిగిందంటారు. ఇక రావణ సంహారం ముగించుకుని అయోధ్యకు వచ్చిన రాముడు కూడా ఉగాది రోజునే పట్టాభిషిక్తుడయ్యారంటారు. ఇన్ని విధాలుగా ఉగాది మనకు పండగ దినం. పండగ అంటే మరేం కాదు, మనం ఆ పండుగకు ఆచరించాల్సిన దైవం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఉగాదికి అలా ప్రత్యేక దేవుడు అంటూ ఏమీ ఉండదు. కాలస్వరూపుడైన పరమాత్మ స్వరూపంగా ఈ ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది పండుగతో పండుగలు వరుసగా మొదలవుతాయి. నెక్స్ట్ టైం మరో స్పెషల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/tvnews ఛానల్లో మళ్ళీ చూడొచ్చు. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారి వచ్చినట్టు కనిపిస్తుంది. ఖరీదు 2100